ఆ దేశము ఏ వాటిపైన ఆధారపడి ఉందో వాటన్నిటిపైన ఎక్కువ పన్ను. మొన్నటి వరకు మనము 100%, 50% అనుకున్నాం. కానీ ఈరోజు 500%. ఈరోజు చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇతర దేశాలపైన ఆయిల్, ముఖ్యంగా ఆయిల్, వీటిపైన 500% సుంకాలు వేసేటటువంటి పరిస్థితి అమెరికా ప్రకటించింది. అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇది అమల్లోకి వస్తుందంటే వీటన్నిటినీ చూస్తుంటే ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, అంటే అమెరికా చెప్పు చేతిలో నడవాలా, లేకపోతే అమెరికాని వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ఆస్కారము ఉంటుందా అనుకోవచ్చా బాబు గారు? ఇప్పుడు అన్ని దేశాలని ఇబ్బంది పెడితే బ్రిక్స్ దేశాలన్నీ కలిసి వాళ్ళ కరెన్సీ వాళ్ళు తెచ్చుకుంటారండి. అది ఇవాళ రేపట్లో కాకపోవచ్చు, బట్ ఆ డైరెక్షన్ లోకి వెళ్తూ ఉంది కదా. మధ్యలో ట్రంప్ గారు దాన్ని నోట్ చేశాడు ఆయన. ఇప్పుడు బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు నేను బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్స్ గురించి చెప్పానండి. అవును. ఆ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ నుండి ఇప్పటి వరకు ఆ గోల్డ్ స్టాండర్డ్ ని విత్డ్రా చేసి అమెరికన్ డాలర్నే కరెన్సీ ఆఫ్ రిజర్వ్ గా చేసి ప్రపంచ వాణిజ్యం అంతా నడుస్తూ ఉందండి. అంతకు ముందు గల్ఫ్ దేశాలు అంటే ఇథియోపియా దగ్గర నుండి గల్ఫ్ దేశాల వరకు భారతదేశపు రూపాయినే వాడుకునే వాళ్ళు, గల్ఫ్ రూపీని వాడేవాళ్ళు. 1960s ఎండ్ వరకు అనుకుంటా. దాన్ని డాలర్ రీప్లేస్ చేసింది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్విఫ్ట్ సిస్టంలో జరుగుతాయి. స్విఫ్ట్ సిస్టము అమెరికా, బెల్జియము ఈ రెండు ప్లేసెస్లో సెంటర్స్తో ఆపరేట్ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనము ఇంకొక మనీ పేమెంట్ సిస్టమ్ని, ఇంటర్నేషనల్ మనీ పేమెంట్ సిస్టమ్ని తెచ్చుకుందాము అని. బ్రిక్స్ దేశాలంటే ఏమిటండి? బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. అంటే భారతదేశము చైనా యొక్క జనాభాను కలిపితే ప్రపంచ జనాభాలో ఎంత శాతమో చూసుకోండి. అట్లాగే రష్యా అన్నది మనకి వాళ్ళ కాస్త పవర్ తక్కువగా అనిపించవచ్చు, వాస్తవం కూడా. ఒక 40 ఏళ్ల క్రితంతో కంపేర్ చేసుకుంటే పవర్ తక్కువ ఉంది. కానీ రష్యాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఎటువంటి అంటే, ఇంత యుద్ధంలో కూడా రష్యానే యూరప్కి గ్యాసు, ఎనర్జీ ప్రోడక్ట్స్ ఇంకా సప్లై చేస్తుంది. ఇప్పుడు మనల్ని ట్రంప్ బెదిరిస్తున్నాడు, మీరు రష్యా నుండి ఫ్యూయల్ కొనటానికి ఇల్లేదు, ఆయిల్ కొనటానికి ఇల్లేదు అని. కానీ మనం ఎంత కొంటున్నామండి? చాలా తక్కువ. అక్కడ యూరోప్లో నేటో సభ్యులైన యూరోపియన్ దేశాలు, చాలా దేశాలు ఇప్పుడు విపరీతమైన చలి ఉంది యూరోప్లో. యూరోప్లో చలికి జనాలు చచ్చిపోకుండా ఉన్నారంటే కారణం రష్యా ఇస్తున్న గ్యాస్ సప్లై. అటువంటి రష్యా, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇండియా, బ్రెజిల్ కలిస్తే అమెరికా ఎక్కువ బెదిరించే అవకాశాలు ఉండవండి. ఇంకొకటి, మీరు 500% టారిఫ్స్ అని అన్నారు కదా. ఇప్పుడు రఫ్గా అండి, అంటే దేర్ ఆర్ రియల్ ఫిగర్స్ అవైలబుల్. నాకు గుర్తున్నంత వరకు ఒక 64-65 బిలియన్ US డాలర్స్ ఎక్స్పోర్ట్స్ మనం అమెరికాకి చేస్తున్నామండి. అంటే ఒక 65 బిలియన్ డాలర్స్ విలువైన వస్తువులు భారతదేశం అమెరికాకు అమ్ముతుందండి. వస్తువులు కాకుండా సేవలు అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అట్లాంటివి, అవి ఒక 40 బిలియన్ డాలర్స్ ఏమో. ఇప్పుడు మాట్లాడుతున్నది వస్తువుల విషయం. నేను ఇంతకు ముందు కూడా మనం 3 నెలల క్రితం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పాను. ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్లో సర్వీసెస్ పైన ఇంకా ట్యాక్స్ వేయలేదు. సర్వీసెస్ మీద ట్యాక్స్ వేస్తే భారతదేశంలో ఉద్యోగాలు పోతాయి. సో చాలా డేంజరస్ పరిస్థితి అది. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న ఉద్యోగాలు ముఖ్యంగా అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలు, వాణిజ్య అవకాశాల కారణంగా ఏర్పడినవి. అవన్నీ దెబ్బతింటాయి. బట్ గోయింగ్ బ్యాక్ టు, అది ఇంకా జరగలేదు, కానీ మనం ప్రిపేర్ అయి ఉండాలి దానికి. అంటే జరిగేటటువంటి డొమెస్టిక్ మార్కెట్ బాగా డెవలప్ చేసుకోవాలి. బట్ గోయింగ్ బ్యాక్ టు వాట్ యు ఆస్క్డ్ అండి, ఈ చట్ట ప్రకారము
500% వరకు విధించవచ్చు. కానీ భారతదేశం పైన ఈ చట్టం ఏదైతే ఇప్పుడు ఆ డైరెక్టివ్ ఇష్యూ చేశారో దాన్ని ఇండియా మీద స్పెసిఫిక్గా అప్లై చేస్తామని ఇప్పటి వరకు చెప్పలేదండి మొదటిది. ఓహో, రెండవది అంటే ఒకటి సార్ వాళ్ళు 60 బిలియన్ డాలర్లు 65 బిలియన్ డాలర్లు రేపు అమెరికాకి మనం ఆ వస్తువులు పంపిస్తే దాన్ని 300 బిలియన్ డాలర్లు పెడితే గానీ అవి రావు కదా అమెరికన్లకి. టారిఫ్లు అన్నవి అమెరికన్లు కదా కట్టాల్సింది. దాని అర్థం ఏంటంటే భారతదేశం నుండి అక్కడికి వెళ్ళే ఏ వస్తువు కూడా అక్కడ కొనగలిగిన పరిస్థితిలో ఉండదు, మన వాణిజ్యం దెబ్బతింటుంది అని. అట్లా దెబ్బతిన్న కారణంగానే ఆల్రెడీ అమెరికాలో అన్నిటి వస్తువుల ధరలు చాలా పెరిగిపోవటం అన్నది ఒకటి జరిగింది. రెండు, ఒక కోర్టు తీర్పు ఏమిచ్చింది, అమెరికాకి కాంగ్రెస్ యొక్క నియమం ఒక రెజల్యూషను పాసింగ్ ద లా లేకుండా